హాయ్ హలో గుడ్ మార్నింగ్ పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నవాళ్ళందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి బఠానీలు అయితే తీసుకొచ్చానండి. ఇవి 2 కిలోల బఠానీలు అనమాట. 1 కిలో ఒక దాంట్లో, 1 కిలో ఇంకో దాంట్లో వేసి ఇచ్చాడనమాట. 2 కిలోల బఠానీలు ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్నాను. ఈ బఠానీలు ఒలుచుకోవడానికి ఒక పెద్ద సెటప్ చేసుకున్నాను. కింద కార్పెట్ వేసుకున్నాను, పైన ఒక చీర ఒకటి వేసుకుని ఇవన్నీ ఒలుచుకుందామని చక్కగా హ్యాపీగా అలా కూర్చుని చూసారా, ఈ బఠానీలు చూస్తుంటే నాకు భలే ఆనందం అనిపించింది. ఇలా ఎగరేసుకుంటున్నాను అనమాట, బాగున్నాయని చెప్పి. ఇవన్నీ తీసి ఇలా ఒలిచేసుకుంటున్నాను అన్నీ, ఒకదాని తర్వాత ఒకటి అలా కొంచెం అన్నీ ఒలిచేసుకుంటున్నాను. అయితే నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తీసుకుని చౌకగా ఉన్నప్పుడు, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా చౌకగా ఉన్నప్పుడు అలా తీసుకుంటానండి. చౌకగా ఉన్నాయి కదా అని చెప్పి ఒక 4-5 కిలోలు ఒకేసారి తీసుకోను, 2 కిలోలే తీసుకుంటాను. 2 కిలోలు మించి తీసుకోను, ఎందుకంటే ఇవి ఒలుచుకోవడం కష్టమైపోతుంది కదా. ఇంట్లో పని అంతా చేసుకుని తర్వాత దీన్ని ఒబ్బిడి చేసుకోలేదనుకోండి, ఇవి కూడా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి కదా. అందుకని 2 కిలోలే, నా శక్తికి మించి తీసుకోలేను, ఎందుకంటే 2 కిలోలే బాగు చేయగలుగుతాను కాబట్టి అవే తీసుకున్నాను. నాకు తోడు మా వారు కూడా హెల్ప్ చేశారండి. నా గొప్ప ఏమీ లేదు, ఒక్కదాన్నే కాదు, మా వారు కూడా నాకు హెల్ప్ చేశారు. ఇద్దరు కూర్చుని ఒలుచుకున్నాం అనమాట. ఇది ఆ కవర్లో అనేది మొత్తం చెత్త అనమాట. చెత్త ఎక్కువ వచ్చింది బాగాను, బఠానీల కంటే చెత్త ఎక్కువ వచ్చింది. 2 కిలోల బఠానీలు వలిస్తే ఎంత వచ్చింది, కిలో పావో ఎన్నో వచ్చిందండి. కిలో మీద ఒక 300 గ్రామ్స్ అంతే, అలా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లో కవర్లలో వేసేసుకున్నాను. 2 కవర్లో వేసుకుని పెట్టుకున్నాను. జిప్లాక్ కవర్లు కొంచెం మంచి కవర్లు తెచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వేసిన కవర్లు అంత పెద్దగా బాగలేదు, పల్చగా ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఐకియా కవర్లలో వేసుకుంటాను. ఆ కవర్లు పాతవి బఠానీలు అయిపోయినవన్నీ ఉన్నాయి, అన్ని శుభ్రంగా కడిగేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అవి బాగా ఆరిన తర్వాత దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇవైతే చాలా పల్చగా ఉన్నాయండి. ఐకియా అయితే రీయూజబుల్ అనమాట. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా అట్లా వాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, అలా బాగుంటుంది అనమాట. మొత్తం మీద ఇదిగోండి ఇలాగా ప్యాకింగ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక 6 కిలోల వరకు చేసా. ఇదిగోండి ఒలిచిన బఠానీ అనమాట ఇదంతాను. కొంచెం కొంచెం ఒలిచేసుకుని నేను ఇలాగా ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇదంతా చూసారా, ఐస్ అనమాట, ఫ్రీజర్లో స్టోర్ చేసింది మీకు చూపిస్తున్నాను. ఇవి మొత్తం 6 కిలోల బఠానీ అనమాట. ఇవి 6 కిలోల బఠానీకి ఇవి వచ్చినాయండి. అరే ఇదిగో చూసారా, మూత తీసి సరిగా పెట్టలేదు, ఇవన్నీ ఇలా కలిగినాయి చూడండి, రాళ్ళల్లా ఉంది. ఇప్పుడే ఓపెన్ చేసిన కింద పడినాయి. ఇదిగో ఈ కవర్లు సరిగా ఉండవండి, అంత పెద్దగా బాగుండవు. ఇట్లాంటి ఈ ఐకియా కవర్లే కావాలి. అన్నీ నేను వాష్ చేసి పెట్టాను అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాను. అది రీయూజబుల్లే, దీంట్లో వేసి పెడతాను. కొంచెం థిక్గా కూడా ఉంటాయి. ఈ రెండు కూడా ఒక దాంట్లో పోసేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగో చూసారా, ఐస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే దీన్ని ఏడాది పొడుగునా హ్యాపీగా వాడుకోవచ్చు అండి. దేంట్లో అంటే దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా నానబెట్టాల్సిన అవసరమే లేదు. పచ్చివైతే నానబెట్టుకోవాలి, ఎక్కువసేపు ఉడకాలన్నమాట, అది తొందరగా ఉడకదు. ఇదైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం తిరుమతలో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. కూర కంటే ముందు ఇదే ఉడుకుతుంది. ఇదిగోండి ఇట్లా అనమాట. దీన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి, ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రాసెస్ చేసుకుంటాను అంటే కూడా చేసుకోవచ్చు, అది కూడా మన ఛానల్లో ఉంది. పాత వీడియోలో ఉందన్నమాట. రమా శ్రీనివాసన్ పేరు ఉంటుంది, దాంట్లో ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా ఈజీగా ఇలాగే చేసేసుకుంటున్నాను. ఒలిచేసుకునేది అన్నీ మొత్తం శుభ్రంగా ఇట్లాగా కవర్లో వేసేసుకునేది, ఫ్రీజర్లో పెట్టుకునేది, అది ఈజీగా ఉంది కదండి. ఇంకా ఎక్కువ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ కూడా ఏం మారిపోవు, చక్కగా చూడండి ఇట్లానే కలర్ అయితే ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఒకసారి నీళ్ళలో కడిగేసుకునేది, మనం కూరల్లో వేసేసుకునేది. బాగుంది కదా. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా దాచుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ప్రోటీన్ కదా, హై ప్రోటీన్ కాబట్టి మనకి ప్రోటీన్ అవసరము. అందుకని ఈ ప్రోటీన్ వాడుకోవాల్సిన వాళ్ళందరూ కూడా, ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటివి వేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. నచ్చిందా మీకు? ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. నేను అన్నీ ఇందులో వేసేసుకుని స్టోర్ చేసుకుంటా. మీకు చెప్పాలంటే ఫ్రీజర్లో మొత్తం దీంతో నిండిపోయిందండి. నాకు మొత్తం అంతా కూడా ఇదే నిండిపోయింది.
అదనమాట. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఈ కవర్లో తీసేసి ఈ కవర్లో పోసేస్తున్నాను. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఇంక ఇవి దాచేసుకోవడమే.